సార్ ఇప్పుడు మనం అక్రిడేట్ ఇన్వెస్టర్స్ గురించి ఇప్పుడు మనం ఎక్కువ వింటున్నాం. అసలు ఈ అక్రిడేట్ ఇన్వెస్టర్స్ అంటే ఎవరు సార్? సో, యూజువల్లీ వాళ్ళకొచ్చే బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయి? చాలా మంచి క్వెషన్ అండి. యాక్చువల్‌గా ఏంటంటే మనకి కొత్తగా సెబీ పట్టుకొచ్చింది ఒక మంచి ఆప్షన్. ఇప్పుడు చాలా మందికి తెలుసు మన ఏఎఫ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అంటే మినిమమ్ చేయాల్సింది ఎంత అంటే 1 క్రోర్. అలాగే మనకి పీఎంఎస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాల్సింది ఎంత అంటే మినిమమ్ 50 లాక్స్. కాకపోతే ఒక రాయితీ ఇచ్చిందండి. ఎవరైతే అక్రిడేట్ ఇన్వెస్టర్‌గా ఉంటారో వాళ్ళకి మాత్రం ఇన్‌స్టెడ్ ఆఫ్ పీఎంఎస్‌లో 50 లాక్స్ పెట్టే బదులు వాళ్ళు 25 లాక్స్ మాత్రం ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. అలాగే 1 క్రోర్ మనం పెట్టాల్సిన ఏఎఫ్‌లో కేవలం 50 లాక్సే పెట్టొచ్చు. సో, ఇట్లాంటి 50% డిస్కౌంట్స్ అయితే దొరుకుతున్నాయండి. అది కేవలం అక్రిడేట్ ఇన్వెస్టర్స్‌కి మాత్రమే ఆ రాయితీ ఉంది. అంటే ఎవరో చూద్దాం. ఇప్పుడు చూడండి వాళ్ళకి కనుక ఒక పర్సన్‌కి పర్ యానమ్ 2 క్రోర్స్ ఇన్‌కమ్ ఉందనుకోండి. గ్రాస్ ఇన్‌కమ్ 2 క్రోర్స్ ఉందనుకోండి. వాళ్ళని అక్రిడేట్ ఇన్వెస్టర్స్ కింద పరిగణిస్తారు. ఓకే. లేదా 7.5 క్రోర్స్ నెట్ వర్త్ ఉందనుకోండి. వాళ్ళకి సంబంధించిన బ్యాంక్ బ్యాలెన్స్ కానియండి, గోల్డ్ కానియండి, ల్యాండ్స్ కానియండి, ఏదన్నా అసెట్స్ ఏదన్నా ఉన్నా గూడా అన్ని అసెట్స్‌ని మనం కంబైన్ చేసి టోటల్ చేస్తే 7.5 క్రోర్స్ దాటినా గూడా వాళ్ళని ఎక్విటీ ఇన్వెస్ట్‌మెంట్ అంటారు. సో, వాళ్ళు సీఏ దగ్గర నుంచి సర్టిఫికేట్ తెచ్చుకుంటే వాళ్ళు 50 లాక్స్ బదులు పీఎంఎస్‌లో కేవలం 25 లాక్సే పెట్టొచ్చు. ఓకే. 50 లాక్స్‌లో 2 పీఎంఎస్‌లు వస్తాయి వాళ్ళకి. సో, 1 క్రోర్‌లో వాళ్ళు 2 ఏఎఫ్‌లు చేసుకోవచ్చు. సో, అట్లాంటి ఆప్షన్స్ వీళ్ళకున్నాయి. ఇది కాంబినేషన్ కూడా ఉంది. సార్ నాకు 1 క్రోర్ ఇన్‌కమ్ ఉంది. యాన్యువల్ ఇన్‌కమ్ అయితే నాకు 1 క్రోర్ వస్తుంది. 3.5 క్రోర్స్ నెట్ వర్త్ ఉన్నా సరిపోతుంది. 2 క్రోర్స్ యాన్యువల్ ఇన్‌కమ్ ఉండాలి. లేదా 7.5 క్రోర్స్ నెట్ వర్త్ ఉండాలి. లేదా రెండిటిని కాంబైన్ కూడా చేసుకోవచ్చు. 1 క్రోర్ నెట్ ఇన్‌కమ్, 3.5 క్రోర్స్ నెట్ వర్త్ మన ఉన్న ఓకే. ఆల్ అసెట్స్ కలిపి. అయితే ఇక్కడ ఏంటంటేనండి, ఈ 3.5 క్రోర్స్‌లో కూడా అట్‌లీస్ట్ 2 క్రోర్స్ మాత్రం ఫైనాన్షియల్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో ఉండాలి. అంటే ల్యాండ్‌లో కాకుండా మ్యూచువల్ ఫండ్స్‌లో కానియండి, లేకపోతే షేర్స్‌లో కానియండి, మనకి ఫిక్స్డ్ డిపాజిట్స్ కానియండి, ఇలా ఫైనాన్షియల్ అసెట్స్ అంటారు వాటిని. వాటిల్లో కొంత మేరకు అమౌంట్ అయితే ఉండాలి. ఈవెన్ 7 క్రోర్స్ నెట్ వర్త్ ఉన్నా కూడా అందులో 3.5 క్రోర్స్ మాత్రం మినిమమ్‌గా ఇట్లాంటి ఇన్వెస్ట్‌మెంట్స్ ఐదర్ గోల్డ్ అండ్ సిల్వర్‌లో కానియండి, లేదంటే మనకొచ్చేసి ఫిక్స్డ్ డిపాజిట్‌లు, లేదంటే షేర్స్ ఇట్లాంటి వాటిలో ఉంటే వాళ్ళు ఎక్విటీ ఇన్వెస్టర్స్ అంటారు. మనం సర్టిఫికేట్‌లు సీఏ ఇస్తారు. ఎవ్రీ ఇయర్ వాటిని రెన్యూల్ చేసుకోవాలి. ఓకే. మనం సబ్మిట్ చేస్తున్నంత కాలం మనం ఈ బెనిఫిట్స్ అన్ని పొందొచ్చు. సో, పీఎంఎస్ అయితే 25 లాక్స్‌లోనే వాళ్ళు ఎంట్రీ అవ్వచ్చు. ఏఎఫ్ అయితే 50 లాక్స్‌కి ఎంట్రీ అవ్వచ్చు. సో, ఇదొక మంచి ఆప్షన్ అండి. ఎక్విటీ ఇన్వెస్టర్స్ మన ఓకే. దగ్గర ఎవరైనా వాళ్ళకొచ్చే అప్రోచ్ అయితే గనక బెనిఫిట్స్. మన సీఏ ద్వారా వాళ్ళ సర్టిఫికేట్ ఇప్పించి మనం చేస్తున్నాం. ఓకే. ఓకే. సో, థాంక్ యూ సార్. మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థాంక్స్ అండి.